వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఇటీవల ధాన్యం బస్తాలను వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను హన్మకొండ జిల్లా సాయంపేట పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ జిల్లా సాయంపేట సమీపంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. సంబంధించిన వివరాలను పరకాల ఏసీపీ సతీష్ బాబు వెల్లడించారు. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ధాన్యం దొంగతనాలపై 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 3,26,000 విలువ చేసే 242 బస్తాలు 150 క్వింటాల ధాన్యం చోరీకి గురైందని అన్నారు. నిందితుల వద్ద నుండి 30,05,000 రూపాయల నగదు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన వారిలో నేపాల్కు చెందిన ఒక అబ్బాయి, 2 మైనర్లు ఉన్నట్లు ఏసీపీ సతీష్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగతనాలను పట్టుకున్న సాయంపేట సిఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ పరమేశ్వర్లు ఏసీపీ సతీష్ బాబు అభినందించారు. కలిసి 7 కేసుల్లో రిజిస్టర్ అయినవి. ఈ 7 కేసుల్లో కూడా ధాన్యం దొంగిలించబడ్డది. దాదాపు 242 బస్తాల వడ్లు, సుమారు 135 క్వింటాల వెయిట్ ఉన్నటువంటి ధాన్యము. దాని వర్త్ రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,26,000 వర్త్ రూపీస్ ధాన్యం దొంగిలించబడ్డది. దీని లోపల మా షాయంపేట్ పోలీసులు రాత్రి వేళలో గస్తీ తిరుగుతున్నప్పుడు అనుమానితులుగా కనబడ్డటువంటి వాళ్ళని పట్టుకోవడము, అట్లాగే వాళ్ళని చెక్ చేయడము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని చెక్ చేయడము, తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడము. ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఆన్సర్స్ ప్రివారికేటివ్గా చెప్తా ఉన్నారు. సరైన కొత్తలు లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి అనుమానంగా తీసుకొచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెహికల్ పెట్టుకొని వెహికల్లో ధాన్య బస్తాలను ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారనేది కూడా కన్ఫెషన్ అంతా రాసుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ రాసుకున్నాము, వాళ్ళ ఒప్పుకోలు రాసుకున్నాము. అట్లాగే ఏ పోలీస్ స్టేషన్లో చేశారు, ఏ టైంలో చేశారు అనేటువంటి అన్నీ కూడా విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఈ ధాన్యాన్ని అంతా ఎక్కడ అమ్మినరు, ఏం చేశారని చెప్పేసి మొత్తం విచారణ చేసిన తర్వాత ఆ ధాన్యం అమ్మినటువంటి చోటు నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవర్ చేసుకోవడం జరిగింది. కానీ వీటిలో అంటే రికవర్ చేసుకున్నటువంటి సీజ్డ్ ప్రాపర్టీ ఏంటంటే నెట్ క్యాష్ దాదాపు 3,05,200 రూపాయలు రికవర్ చేసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గరికి వెళ్ళి. అంటే పోయింది 3,26,000. అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకొని పోగా మిగిలింది వీళ్ళ దగ్గర 3,05,200 రూపాయలు వీళ్ళ దగ్గర మిగులు ఉంది. అంటే ఎక్కువ ఏం ఇంకా ఖర్చు పెట్టుకోలేదు. ఇంకా వాళ్ళు ఈ అఫెన్స్లలోనే ఉన్నారు. ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి ఇవన్నీ అయిన తర్వాత చేద్దురేమో. అట్లాగే వీళ్ళ దగ్గర నుంచి 2 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది, 4 వీలర్స్. దాంట్లో ఒకటి టాటా హారియర్, అట్లాగే ఒక బ్రెజా కారు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి 6 సెల్ ఫోన్స్ కూడా మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే దీని లోపల అందరూ కూడా చదువుకున్నటువంటి పిల్లలు, ఒకటి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ ఆపై బీటెక్ చదివినటువంటి పిల్లలు ఉన్నారు. దీనిలో ఇంకా యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే దీనిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి కూడా ఇందులో ఉంది, పార్టిసిపేట్ అయింది. ఈ అమ్మాయి బేసిక్గా ఆమె నేపాల్కు సంబంధించిన వాళ్ళు. అట్లాగే ఇంకా 2 పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఉన్నారు దీని లోపల. వాళ్ళు కూడా నేపాల్కు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే అక్కడి ప్రాంతవాసులు ఇక్కడ వచ్చేసి సెటిల్ అయిపోయినారు లాంగ్ బ్యాక్ వచ్చేసి. వీళ్ళందరూ కూడా విద్యార్థులే, అంటే చదువుకున్నటువంటి పిల్లలే, కానీ ఈ జల్సాలకు అలవాటు పడి ఈ తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక రోజు వచ్చేసి ఫస్ట్ రోజు వచ్చేసి ఎక్కడెక్కడ ధాన్యం బస్తాలు పెట్టారని చెప్పేసి వాళ్ళు రక్కీ చేసుకోవడం జరుగుతుంది. రక్కీ చేసుకున్న తర్వాత వాళ్ళకి అనుకూలమైన సమయం లోపల ఇప్పుడు అనుమానం రాకుండా డీసీఎంలు కానీ అవి కానీ తీసుకొచ్చి లోడ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ కార్ల లోపల ఇప్పుడు మీరు చూపిస్తాం. మీ కార్లు కూడా పెద్ద వెహికల్స్ 2 ఉన్నవి. వాటి లోపల ఎంత పడితే అన్ని బ్యాగులు నెట్టు కొట్టేసుకుంటున్నారు, తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రకంగా వీళ్ళ మోడస్ ఆపరెండి ఉంది. కాబట్టి మనందరికీ తెలుసు, రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము సరైన ధరలు లేవని చెప్పేసి, మార్కెటింగ్ లేదని చెప్పేసి రోజు కష్టపడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి క్రమం లోపల మనం చూస్తున్నాం వాళ్ళ కష్టాలు. అటువంటి వాళ్ళ కష్టాన్ని దోచుకోవడానికి వీళ్ళు పూనుకున్నారు ఈ జల్సాలకు అలవాటు పడి. కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని పట్టుకోవాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మా షాయంపేట సిఐ గారు, అట్లాగే దామెరా ఎస్ఐ గారు, మా షాయంపేట ఎస్ఐ గారు, వాళ్ళ టీం అందరూ కూడా కష్టపడి దీనిలో భాగస్వాములు అయినారు. అంటే దీన్ని బట్టి మాకు ఏమర్థమవుతుందంటే నైట్ పూట మా వాళ్ళు ఖచ్చితంగా తిరుగుతున్నారు, అనుమానస్తులు పట్టుకుంటున్నారు. ఆ అనుమానస్తులు పట్టుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో నైట్ పెట్రోలింగ్లో చాలామంది అఫెన్స్ చేసినట్టు మాకు దొరికింది. వేరే దొంగతనం కేసులలో కూడా దాదాపు 2-3 కేసులలో మా నైట్ పెట్రోలింగ్ వాళ్ళు పట్టుకొని అనుమానంతో పట్టుకొని ఇంటరాగేట్ చేయడం వల్ల, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం వల్ల
వాళ్ళ పాత కేసులతో మ్యాచ్ అవ్వడం వల్ల ఈ మధ్యకాలంలో దాదాపు 2-3 కేసులు మేము డిటెక్ట్ చేయగలిగినాం. అంటే రోజువారీ నైట్ తిరిగేటువంటి పెట్రోలింగ్ సిబ్బంది కూడా ఖచ్చితమైన డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ అన్నీ మనకు దొరుకుతూ ఉన్నవి. వాళ్ళని మేము అభినందిస్తున్నాము. మా సిపి గారు అభినందించారు, డీసీపీ గారు అభినందించారు. వాళ్ళకు తగు రీతిగా వాళ్ళకు రివార్డులు ఇవ్వడానికి వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. మా దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు సిఐ గారు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీకు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇట్లా ప్రతిదీ కూడా అన్నింటిలో కూడా అంటే అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ చేసి ఎటువంటి అఫెండర్లు అన్నగా పట్టుకొని మంచి పనులు చేసి ఈ విధంగా అంటే వస్తువున ఒక మంచి పని చేశారు. ఇటువంటి ఇంకా ముందు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మంచి సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పేసి కోరుకుంటాను. మా సిఐ గారుని అట్లాగే మా శాంపేట ఎస్ఐ గారిని వాళ్ళ స్టాఫ్ని మరోసారి మేము అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము ఒక విషయాన్ని కూడా ఇది అడ్వర్టైజ్ చేసుకుని ఒక విషయం ప్రజలకు చెప్పదలుచుకున్నాము. ఈ మధ్యకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ఈ పంట వ్యర్థాలని కాలబెట్టేసి పెట్టడం వల్ల ఆ మంటలు మన కంట్రోల్లో లేకుండా దాదాపు ఊర్ల వరకు వస్తున్నవి. ఈ మధ్యకాలంలో మా శాంపేట సిఐ గారు, దామెర పోలీసులు, మా శాంపేట వాళ్ళందరూ కూడా ఈవెన్ పథకాల వాళ్ళు కూడా రాత్రి పగలు అనకుండా ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ చేస్తే అక్కడికి పోవడం జరుగుతుంది, ఆర్పడం జరుగుతుంది. అన్ని సమయాల్లో మాకు అనుకున్నట్టుగా మనం ఆర్పలేకపోవచ్చు. కొన్నిసార్లు మొన్న ఏ ఊరు అది రామకృష్ణాపూర్లో ఆల్మోస్ట్ ఊరి దగ్గర దాకా వచ్చింది. ఆ ఊరిలో ఉన్న ప్రతి ఇంట్లో గడ్డి వాములు ఉన్నవి. కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా పబ్లిక్ మేము ఇది కూడా ఒకసారి మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాము. దయచేసి ఎక్కడన్నా ఏదైనా వ్యర్థాలు కాలబెట్టద్దు. కాలబెట్టినా కానీ దగ్గర ఉండి వాటిని ఆర్పేదాకా ఉండాలి, ఇన్షూర్ చేసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులందరూ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే బయట మీకు వెహికల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీకు లోపల వాళ్ళని మేము షోకు చేయకూడదు కాబట్టి వాళ్ళను జూనియర్ కోర్టుకి పంపడం జరుగుతుంది. అట్లాగే ఇంకొక అప్పీలు మీరున్నారు కాబట్టి మీ ద్వారా ఒక అప్పీలు. సిఐ గారు కొత్తగా వచ్చిన రోజు నుంచి ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఏంటంటే కొత్తగా ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్లు అందరినీ పిలిపించి మాట్లాడుతున్నారు. దయచేసి సీసీ కెమెరాలు ప్రతి ఊరిలో ఉండాలని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి కొత్తగా సర్పంచ్లు అందరూ కూడా సహకరిస్తున్నారు. అట్లాగే మీరు కూడా మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాము, లేకుంటే దాతలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ప్రతి ఊరిలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి వాళ్ళ తరఫున సాధ్యమైనంత వరకు ఆర్థిక సాయంగాన్ని చేసి ఏదైనా ఏజెన్సీకి ఇచ్చేసి ప్రతి ఊరిలో కనీసం 6 సీసీ కెమెరాలను ఎగ్జిట్ ఎంట్రీలో పెట్టుకుంటే ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినట్టయితే ఊళ్ళోకి ఎంటర్ అయినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మనకు సీసీ కెమెరాలలో క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము అలసిపోయి నిద్రపోయినా కానీ సీసీ కెమెరాల్లో అలసిపోవు, అబద్ధం చెప్పవు. కాబట్టి అవి ఎప్పుడు 24 గంటలు పనిచేసే పోలీసులవి కాబట్టి ఆ తప్పు కూడా చెప్పవు, వాటికి ఎటువంటి పార్షాలిటీ కూడా లేదు, ఏది ఉంటే అది చూపిస్తాయి. కాబట్టి వీటి కోసం కూడా మీ ప్రెస్ ద్వారా నేను ప్రజానాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను, సహకరించాలి. ఉన్నటువంటి వాళ్ళు ఎవరి సపోర్ట్ తీసుకోలేదు. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టం తెలుసు కాబట్టి లోకల్ వాళ్ళు ఎవరికి సహాయం ఇటువంటి వాటికి దొంగతనాన్ని సహకరించేటువంటి పరిస్థితి ఊళ్ళల్లో ఉంటుందని నేను అనుకోను. ఎవరి సహాయం లేదు, వీళ్ళకు తిరుగుతూ ఉన్నారు. ఎక్కడన్నా బస్తాలు నెట్టుకుంటున్నారంటే ఆ నైట్ పూట పోతున్నారు, తీసుకుపోతున్నారు. ఈ మోటార్లు ప్లస్ వెహికల్ 4 వీలర్స్ కూడా ఐడి కార్డులు పెట్టుకుని ఎటువంటి విచారణ లేకుండా వాళ్ళు కిరాయిలకు ఇచ్చేటువంటి కొన్ని సంస్థలు ఉన్నవి. ఈ సంస్థల నుంచి తీసుకుని ఈ మధ్యకాలంలో చాలా వాటిల్లో కూడా దొరికినటువంటి బండ్లు అన్నీ కూడా ఈ సర్వీస్ ఏదంటే కిరాయి ఇచ్చేటువంటి సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో తీసుకుని అఫెన్స్లలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా జస్ట్ ఏదో ఒక ఆధార్ కార్డో లేకుంటే ఏదో ఒకటి ఇచ్చేస్తే ఇప్పుడు అఫెన్స్ చేసిన తర్వాత వాడికి బండి అప్ప చెప్తున్నాడు, దొరికింది కాబట్టి దొరికింది. లేకపోతే ఇటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా అంటే కిరాయి మీద తీసుకొచ్చుకున్నటువంటి సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్లకు బానిసైనటువంటి ఒక బ్యాచ్ కింద తయారైపోయినారు వీళ్ళందరూ కూడా.